ఏ పనికి వెళ్ళాలన్నా ముగ్గురు వెళ్ళకూడదని పెద్దవాళ్ళంటారు. నేను చెప్పినా వినకుండా ఇతన్నెందుకు మనతో తీసుకొస్తున్నా అనవసరంగా? నీ దగ్గరే అన్ని శక్తులు ఉన్నాయి కదా, ఇతనెందుకు తోకలాగా నీ వెంటే రావాలి? నా మాట విని వీణ్ణిక్కడే దింపేద్దాం. నేను కూడా అదేనండి చెబుతున్నాను. మీరు చెయ్యబోయే ఆ కుట్రకి అనవసరంగా నేనెందుకు బలి కావాలండి? మీరు నన్ను ఇక్కడే దింపేశారనుకోండి, నేను అలాగే ఎస్కేప్ అయ్యి మా సొంత ఊరికి పారిపోతాను. నీకు అక్కడేం పనుంది నీలకంఠం? ఇంతకు ముందే నాకు బంగ్లాలో ఒక పని అప్పగించారు. దానివల్ల 3 నెలల పాటు మన కులదైవం గుళ్ళో పడుకోవలసి వచ్చింది. ఇప్పుడే నేను కాస్త కోలుకున్నాను. మళ్ళీ నాకు ఇంకో పని అప్పగించి నన్ను ఏకంగా పైకే పంపేసేలా ఉన్నారే. వీడు భయపడ్డం చూస్తూ ఉంటే ఇక్కడే పాస్ పోసేటట్టున్నాడు. మీరు చెప్పేది నిజమేనమ్మా, ఇప్పటికే బోర్డర్ దాటేసింది. భైరవి, జాలేస్తోంది, ఇతను వదిలేద్దాం. వదిలిపెట్టలేను. మనం వేసిన పథకం నెరవేరే వరకు నీలకంఠం నీడలాగా నా వెంటే ఉండాలి. ఏమండి, ఆవిడ నన్ను తన నీడ నీడ అంటూ చివరికి సెంటర్ జైలుకి పంపించేసేలా ఉన్నారే. ఏంటి వాగుతున్నావు? అదేం లేదమ్మా, నేను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి పదాత్రం భజే వాయుపుత్రం భజే వాళ్ళగాత్రం అని ఆంజనేయ దండకం చదువుకుంటున్నానమ్మా. జరగబోయేది కూడా ఓ విధంగా సూర సంహారమే. నువ్వు అలాగే దండకం వల్లిస్తూరా, నాకు విజయం లభిస్తుంది. నీకు విజయం లభిస్తుందమ్మా, కానీ